తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అండి. సార్ ముందుగా మీకు చాలా పెద్ద కంగ్రాట్స్ కాదు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ విజయమైనా లేకుంటే ఒక క్రాఫ్ట్లో ఉండే టెక్నీషియన్ విజయమైనా అది తన పర్సనల్ సక్సెస్ వరకే అవుద్ది. అదే ఒక డైరెక్టర్ సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్ అవుద్ది. శంబాల మూవీ చూస్తే సార్, మన ఆ సినిమాలో నటించిన శివకార్తిక్ గారు కానీ, ఇంద్రనీల్ గారు కానీ, ప్రియా కానీ, మీసాల లక్ష్మణ్ కానీ, సో వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళ కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్ పడ్డాయి. కథలో అంత పవర్ ఉంది, ఆ క్యారెక్టర్స్లో అంత డెప్త్ ఉంది. మీరు అలాగే వాళ్ళందరినీ డైరెక్ట్ చేశారు. సో ఒక్క శంబాల సక్సెస్ అనేది ఇంతమందికి గుర్తింపు తీసుకొచ్చింది. ఎలాగో ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు వాళ్ళ ఆనందం ఇంకా అది పీక్స్. సో వీళ్ళందరితో పాటు మీకు సక్సెస్, ఇండస్ట్రీకి మంచి సక్సెస్, అందువల్ల మీకు పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ సార్, ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది మాట్లాడుకొని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. శంబాలకు సంబంధించి మీరు ప్రెస్కి ఒక షో వేశారు ట్రిపుల్ అవును. మూవీ స్టార్ట్ అయింది, అందరం కూర్చున్నాము. మూవీ స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకో ఏమో మీరు ఆ మెట్ల దగ్గర నుంచి వచ్చి అక్కడ నిలబడ్డారు. సినిమా చూస్తున్నారు, రియాక్షన్ చూస్తున్నారు, టెన్షన్గా ఉన్నారు. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా అలా నిలబడే చూస్తున్నారు, చేతులు కట్టుకొని సినిమా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అందరు రియాక్షన్ చూసి అప్పుడు మీరు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు మేము కూడా వచ్చి మీతో మాట్లాడాము. ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? అంటే అండి, ఇప్పుడు మూవీ అందరూ కష్టపడే చేస్తారండి. సార్, ఎండ్ ఆఫ్ ది డే అంతా కష్టపడే, ఎవ్రీ టీమ్ ఏ మూవీ అయినా సరే అందరూ కష్టపడే చేస్తారు. చేసిన తర్వాత ఇది రిజల్ట్ లాంటిది. మనం ఏ ఎంసెట్ ఎగ్జామో లేదా నీట్ ఎగ్జామో రాసి రిజల్ట్ లాగ్ కదా అది. అండ్ అది ఫస్ట్ షో మాది. అంటే దానికి ముందు రోజు ప్రీమియర్ వేసాము. ఆ ప్రీమియర్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొంతమంది బయట వాళ్ళు అంతా ఉన్నారు, అందరికి నచ్చింది మూవీ. కాకుంటే ఇప్పుడు ఈ ప్రెస్ కేసిన షో వచ్చి మోర్ ఆఫ్ ఎగ్జామ్ లాంటిది. అంతే. ఇప్పుడు అక్కడ నుండి వచ్చేది రిజల్ట్ బేసిక్గా. సో అంటే ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ రియాక్షన్, లైక్ అంటే ఇప్పుడు మూవీ చూసేటప్పుడు అంటే ఫోన్లు చూసుకుంటారా లేదా చూస్తున్నారా సినిమా, లేదా అంటే బేసిక్గా ఇంకోటి నేను ఏం నమ్ముతానంటే అండి, ఆడియన్స్ మూవీతో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అవ్వట్లేదు అంటే మూవీ ఎంగేజ్ అయినట్టు, లేదా ఏదో వాళ్ళు సీరియస్ గానే చూస్తూ ఉండాలి సినిమా, లేదంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు థియేటర్లో. ప్రెస్ కేసినప్పుడు ఎంగేజ్ అవుతున్నారా కావట్లేదా అంటే, ఇప్పుడు మన ప్రెస్ వాళ్ళంతా కూడా కొంచెం దే మెయింటైన్ పోకర్ ఫేస్. కరెక్ట్, హానెస్ట్ గా. అంటే తప్పు కాదు, అది కరెక్ట్ కూడా. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ అది బేసిక్ గా. అంటే ఇప్పుడు మనతో బాగున్నారా సార్, ఇంతవరకు బాగుంటది, బట్ వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం ఈజీ కనుక్కోలేం కదా. కరెక్ట్. సో అది ఆ టెన్షన్ తో చూస్తున్నా. సూపర్. అండ్ ఈ సినిమా, ఈ జర్నీలో మీరు పడ్డ కష్టాలు, లేకుంటే మీరు అచీవ్ చేసిన ఆ పాయింట్, ఆ ఆనందాలు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం సార్. మీ జర్నీ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు సాయి కుమార్ గారు కానీ ఇండస్ట్రీకి సాయి కుమార్ గారు చేసిన ఆ సేవనొచ్చు. ఎందుకంటే 50 ఏళ్ళ ప్రయాణం అయింది. అది ఆయన పర్సనల్ సర్వీస్ అనుకోకూడదు, అది ఇండస్ట్రీకి సేవే అనుకోవాలి. అలాంటి సాయి కుమార్ గారు వాళ్ళ బాబు హిట్ కొట్టాలని చెప్పి ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో మాకు పర్సనల్గా తెలుసు. ఒక్క సక్సెస్ కోసం సాయి కుమార్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు పర్సనల్గా తెలుసు. శంబాల సక్సెస్ తర్వాత సాయి కుమార్ గారు మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? సాయి కుమార్ గారు మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సాయి కుమార్కి గ్రేట్ఫుల్ ఉండాలి మేము అందరూ కూడా. ఇప్పుడు ఆది గారు పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, అంటే మా మూవీ హీరో, మా హీరో అంతా. సాయి కుమార్ గారు చేసిన ప్రమోషన్ వైజ్ మమ్మల్ని మొత్తం గైడ్ చేసి తీసుకెళ్ళి అంత చేసినందుకు సాయి కుమార్ గారు. అంటే లైక్ ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎక్కడో తిరుపతి మాది, ఇప్పుడు ఎక్కడో మదనపల్లిలో ఒక థియేటర్లో అక్కడ ఫుల్స్ అయ్యి, అక్కడి నుండి కాల్స్ వచ్చి నాకు, అక్కడ ఎవరో కజిన్స్ ఎవరో ఉంటారు కదా, సో పోతే అని ఆ వీడియోస్ అన్నీ పెడుతుంటే అంత నూక్ అండ్ కార్నర్స్ రీచ్ అయింది అంటే దానికి కారణం మాత్రం సాయి కుమార్ గారు. అండ్ మీరు అన్నట్టు హోల్ ఇండస్ట్రీ సపోర్టెడ్ అస్ అండి. అండ్ సపోర్ట్ చేసిన దానికి మేజర్ రీజన్ సాయి కుమార్ గారే. అండ్ ఇప్పుడు నేను అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఆఫ్లైన్లో చెప్తా. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ కలుస్తుంటే సాయి కుమార్ గారికి, ఆ ఫ్యామిలీకి హిట్ ఇచ్చావు, ఆదికి ఒక హిట్ ఇచ్చావు అని వాళ్ళు, అంటే ఎవ్రీ వన్ వాంట్స్ ఆది గారు టు సక్సీడ్ అండ్ సాయి కుమార్ గారు టు బీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు కిరణబోరం గారు కానీ వీళ్ళు కానీ, కిరణబోరం గారు చెప్తుండే ఎస్ఆర్ కళ్యాణ్ చేసినప్పుడు అయితే వాళ్ళు చాలా భయంగా ఉండేదంట. సాయి కుమార్ గారు పెద్ద యాక్టర్ కదా,
బట్ హీ మేడ్ దెమ్ కంఫర్టబుల్, హీ గైడెడ్ దెమ్. సో ప్రతి ఒక్కరికి ఇది ఏఎంబిలో షో చేసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత న్యాచురల్ గా ఉంటది కదా యాంగ్జైటీ. అవును. సో మిగతా వాళ్ళంతా ఏవో చెప్తున్నారు బాగుంది అది అని, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ సాయి కుమార్ గారు వైఫ్ తురేక్ గారు వచ్చి బాగుందమ్మా చాలా బాగుంది, ఆది గారు బాగుందంటారు, ఆది గారు వైఫ్ అరుణ గారు బాగుందంటున్నారు. నేను సాయి కుమార్ గారు తిరిగిపోయాను. ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా బిల్డ్ ఇచ్చావు, బాగా నాట్స్ వేసావు, సెకండ్ హాఫ్ నువ్వు ఎట్లా చేస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది మా సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అంటే ఇది ఉంటుంది కదా, అంటే నీడ్ అప్రూవల్. అంటే సెకండ్ హాఫ్ అయినాక హీ సెడ్ ఇట్స్ గుడ్, బాగుందమ్మా అని చెప్పేసి హగ్ ఇచ్చేసి పర్సనల్గా ఏం మాట్లాడారు? పర్సనల్గా ఏంటంటే అంటే వీ డిడ్ ఇట్ అన్నట్టు జరిగింది డిస్కషన్. అంటే యు మేడ్ ఇట్ హ్యాపీ. ఎమోషనల్ అయ్యారా? కొంచెం ఇంకా కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదండి. సో ఇంత సక్సెస్ చూసిన తర్వాత ఆది సాయి కుమార్ గారి రియాక్షన్ ఏంటి? ఏమన్నారు మీతో? హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అంటే డార్లింగ్ కొట్టాం కదా అయితే అంటే ఆ సెకండ్ ఏది మాకు ఇంకా ఆ హౌస్ఫుల్స్ అవన్నీ మాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు అంటే ఇది నిజమేనా అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే, మా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి, మా ప్రొడ్యూసర్ మన మైదర్ గారు అంటున్నారు ఇట్లా ఇదంతా మార్నింగ్ నిద్ర లేవగానే ఇదంతా నిజమేనా అవుతుందా, ఫోన్ ఎత్తుకొని చూసుకుంటే అయింది అంతా. అంటే ఇట్ వాస్ లైక్ అన్బిలీవబుల్ థింగ్ ఫర్ ఎవ్రీవన్ అండి. అవును. వాస్తు పురుషుడు అనేది మన పురాణాల ప్రకారం నిజంగా శివుడు ఒక ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన తలలోని స్వేదం అట్లా రాలి పడుద్ది. నిజానికి ఆ వాస్తు పురుషుడే భూమిని ముంచేస్తాడు. దేవతలందరూ కలిసి ఆయన మొహాన్ని భూమి కానిచ్చేసి సో అతన్ని వాస్తు పురుషుడుగా చేసేస్తారు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు మన పురాణాల ప్రకారం. మీ సినిమాలో కొత్తగా ఎలిమెంట్ని యాడ్ చేశారు. అవును. సో అసలు ఎలా క్రియేట్ చేశారు ఈ పాయింట్, ఎలా వచ్చింది థాట్? అంటే వాస్తుది ఏదైతే చూపించామో అది మన మత్స్య పురాణం ప్రకారం అది ఉంది. దట్ ఈస్ ద రియల్ స్టోరీ అనమాట. దానికి ఈ అసురుడిది అనేది మన ఫిక్షన్ స్టోరీ. మీరు చదివారా ఇది వాస్తు పురుషుడు గురించి? మొత్తం చదివే చేసింది. అప్పుడేనా వచ్చింది ఈ పాయింట్? అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఇది కాదండి. సినిమా స్టార్టింగ్ అంటే ఎత్తుకుంటే ఏంటంటే బేసిక్గా మనం ఒక ఊరు ఉంది, ఇది రిలీజియస్ ఊరు. ఈ ఊర్లోకి ఒక సైంటిస్ట్ లేదంటే ఒక నాన్ రిలీజియస్ పర్సన్ రావడం అనేది ఇట్స్ కామన్ ట్రోప్ మంది. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, కార్తికేయలో చూస్తుంటాం, సినిమాలో చూస్తుంటాం, చాలా సినిమాల్లో ట్రోప్ చూస్తుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఉల్కా వచ్చి పడింది, మెటీరియర్ వచ్చి పడినప్పుడు దానివల్ల జరిగేది వేరే జరుగుతోంది, కానీ ఊరు వాళ్ళు వేరే అనుకుంటారు. అంటే ఇద్దరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో జరుగుతోంది. అండ్ స్వతహాగా నాకు చెప్పాలనుకున్న థీమ్ ఏంటంటే అరిషడ్ వర్గాలు.